నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము సైనసైటిస్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దామండి. సైనసైటిస్ అంటే నాసల్ సెప్టమ్, ముక్కులో ఉన్న కండ పక్కకు జరగడం వల్ల, లేకుంటే ముక్కులో ఉన్న కండ పెరిగిపోవడం వల్ల మనకు నాసల్ బ్లాకేజ్ అనేది అవుతుందండి. అంటే మనం ఏం చేస్తాము, సైనసైటిస్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి సిటీ పిఎన్ఎస్ స్కానింగ్ చేస్తాం. సిటీ పారానేసల్ స్కానర్స్ అనేది స్కానింగ్ చేస్తామండి ముక్కులో. ఆ స్కానింగ్ వల్ల మనకు నాసల్ పాలిప్స్ ఏమైనా ఉన్నాయా, ముక్కులో కండలు ఏమైనా ఉన్నాయా, ముక్కులో కండ పెరగడం ఏమైనా జరిగిందా, ఇలాంటి ఎక్కువగా ఈ స్కానింగ్ లో మనకు తెలిసిపోతుందండి. అలాగే ముక్కులో ఉన్న టర్మినేట్స్ ఉంటాయి, అవి గాలిని అనేటివి మనం బయట పోవడము, లోపల తీసుకోవడం అనేది ఉపయోగపడుతుంటాయి. ఆ టర్మినేట్స్ లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, దాని వల్ల ఏమైనా నాసల్ బ్లాకేజ్ ఉందా అనేది ఆ స్కానింగ్ లో మనం తెలిసిపోతుందండి. ఈ సైనస్ కి ఏంటంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఫస్ట్ మనం స్కానింగ్ చేయగానే ఇమ్మీడియట్ గా ఆపరేషన్ కి వెళ్తుంటారండి. ఇది ఆపరేషన్ అనేది కరెక్ట్ సొల్యూషనా, మన ఆపరేషన్ చేస్తే మనం పర్మనెంట్ గా తగ్గుతుందా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే ఇప్పుడు మన దాంట్లో వీటికి ఆపరేషన్ లేకుండానే మనం శ్వాస పరిష్కారం చేయొచ్చు. అయితే ఫస్ట్ ఏం చేస్తారు, మన దగ్గరకు వచ్చిన పేషెంట్లను చాలా మంది, సార్ నాకు ఆల్రెడీ సైనస్ ప్రాబ్లం ఉందండి, 10 నుంచి 12 సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను, నాకు ఎక్కడ తగ్గలేదు, ఏం చేశాను, ఆపరేషన్ కి వెళ్ళానండి, ఆపరేషన్ చేసిన తర్వాత ఒక 3 నెలలు 2 సంవత్సరాల వరకు బాగుంది, మళ్ళీ తిరగబడింది, మళ్ళీ నాకు నాసల్ బ్లాకేజ్ అవుతుంది, విపరీతమైన తుమ్ములు, ఎలర్జీ వస్తుంది, ఎక్కడైనా నేను ఏసీకి వెళ్ళినా విపరీతమైన నాసల్ బ్లాకేజ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఆఫీస్ లో సెంటర్ వేసి ఉంటుందండి, అతనికి సెంటర్ వేసిన ఉండలేదు, ఎందుకంటే అందరికి ఏసీ అవసరం, తనకు సైనస్ ప్రాబ్లం ఉంది, తన దగ్గర ఉండలేడు, ఎందుకంటే ఆ ఏసీ ఉండడం వల్ల ఏమవుతుంది, తన నాసల్ బ్లాకేజ్ మొదలవుతుంది. కాబట్టి దానివల్ల మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్, నాకు ఈ ఆపరేషన్ అనేది టెంపరీగా బాగుంది, ఇంకా లాంగ్ టర్మ్ లో నేను ఉండలేకపోతున్నాను, మళ్ళీ స్కానింగ్ చేయించాను, మళ్ళీ చేస్తే మళ్ళీ ఆపరేషన్ అన్నారండి. అంటే ఇలా ఆపరేషన్ ఎన్నిసార్లు చేయించుకోవచ్చు సార్, మీరు డైరెక్ట్ మనకు ఆపరేషన్ లేకుండానే మనం క్యూర్ చేసుకోవచ్చా, హోమియోపతి దానికి మందు ఉందా అని అడుగుతున్నారండి. మనకి ఎలాంటి ఆపరేషన్ లేదండి. ఆ నాసల్ సెప్టమ్ అనేది కండ పెరిగినా కండ కరిగించుకోవచ్చు, నాసల్ పాలిప్స్ మనం కరిగించుకోవచ్చు. అలాగే మనకి సైనస్ కి ఎనర్జీస్ కాకుండా కంట్రోల్ ఉన్నా, ఇలాంటి ఆయాసం ఎక్కువగా ఉన్నా, బ్రీతింగ్ డిఫికల్టీ ఉన్నా, ఇలాంటి వాటికి అన్నిటి కూడా మన హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. మన దగ్గర దీనికి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తాము. కాన్స్టిట్యూషనల్ హోమియోపతి అనేది మనం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసామండి ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ తో కనుక మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే సైనస్ ప్రాబ్లమ్స్ కి మనం శ్వాస పరిష్కారం అనేది చేయొచ్చండి. వాళ్ళు హ్యాపీగా చలికాలంలో గానీ వర్షకాలంలో గానీ వాళ్ళు ఫ్రీగా బయటకు వెళ్ళొచ్చు, బయట హ్యాపీగా తిరగవచ్చు, వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. ఎందుకంటే మనం ఫస్ట్ మనం ఆపరేషన్ లేకుండా మన దగ్గర ట్రై చేసామనుకోండి, ఇక్కడ తగ్గిపోయింది అనుకోండి, చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఆపరేషన్ ఎప్పుడు చేయించుకోవాలి, 50 ఏళ్ళు 60 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చేయించుకుంటే ఒక 5-10 ఏళ్ల లైఫ్ మనకు ఉంటుంది. అదే 25 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసులో మనం ఆపరేషన్ చేయించుకున్నాం అనుకోండి, అది మళ్ళీ రిపీట్ అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు మీరు ఆపరేషన్కి వెళ్ళక్కర్లేదు. కొన్ని రోజులు కొన్ని నెలలు మన హోమియోపతి సపోర్ట్ తీసుకోండి. మన కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో మన దగ్గర దీనికి సపరేట్ ఫార్ములాస్ అనేది తీసుకొచ్చామండి. ఎందుకంటే చాలా మంది సార్ ఎనర్జీ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది వాళ్ళ ఇన్హేలర్స్ వాడుతుంటారు, కొంతమంది నాసల్ డ్రాప్స్ వాడుతున్నారు. ఆ నాసల్ డ్రాప్స్ వాడడం వల్ల ఏమవుతుందండి, మన నాసల్ డ్రాప్స్ ఎక్కువ వాడడం వల్ల నాసల్ కోర్స్ ఉంటాయి, మన వాసన గ్రంథులు అంటాం, అవి మూసుకుపోయి ఉంటాయి, దానివల్ల మన వాసన తెలియదు. కాబట్టి మనకు ఎలాంటి డ్రాప్స్ అక్కర్లేదు. హోమియోపతిలో మనకి ఇంటర్నల్ గా రూట్ నుంచి మనం ట్రీట్మెంట్ ఇస్తాము. కాబట్టి ఒకసారి మీకు సైనస్ ప్రాబ్లం ఉంది, మీకు తగ్గట్లేదు అనుకుంటే మన హోమియోపతి క్లినిక్ కి సంప్రదించండి. ఇది మన సుచిత్ర, హైదరాబాద్ లో సుచిత్రలో, మరి బోయిన్పల్లిలో 2 బ్రాంచెస్ ఉన్నాయండి మన క్లినిక్స్. మీరు ఎప్పుడు వచ్చినా మాకు జస్ట్ కింద కాంటాక్ట్ కావండి, నంబర్స్ ఉంటాయి, ఫోన్ చేసి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు సలహాలు ఉన్నా మాకు సంప్రదిస్తే మీ దాని గురించి పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుందండి.